ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ చాలా ఆర్భాటంగా చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా ఫోటోగ్రఫీ వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ముహూర్తానికి ముహూర్త బలానికి ఎవరు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. చాలా మంది పెళ్ళయిన తర్వాత వెంటనే కూడా విడిపోవడాలు లేదా మనస్పర్ధలు దూరంగా ఉండడాలు ఎన్నో సంభవిస్తున్నాయి. మనకి వాటికి ఇదే కారణం, వేరే ఏం లేదు. ఇది ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనము ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటే వాళ్ళు వద్దన్నా కానీ వాళ్ళని విడతీయాలి అన్నా కానీ విడతీయలేరు. ఇంకా అంత ప్రేమానురంగాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ లేకపోతే మీడియాలు ఇటువంటి వాటి వల్ల పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే వాళ్ళతో వాళ్ళ మాటలు వినటం కోసంగా గబక్కున పక్కకు తలకాయ తిప్పి చూడటము ఇటువంటివన్నీ సహజంగా వెనకటి నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఇప్పటి జనరేషన్కి ఇవి అర్థం కావు కాబట్టి మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి మీరు కూడా చెప్పాలండి, మా పిల్లలు ఎలా ఇష్టపడితే అలా పెళ్లి చేయడానికి ఎంత ఖర్చైనా మేము పెడతాం అన్న ఒక్క బాధ్యత మాత్రమే తల్లిదండ్రులు తీసుకోకుండా మన ఆచారాలు సంప్రదాయాలు ప్రతి ఒక్కదానికి సైన్స్తో రిలేట్ అయ్యి ముడిపడి ఉన్నాయి. వాటిని బట్టి మనం ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళాలనే శాస్త్ర ప్రకారం మనకు ఉంటుంది. అందుకోసమే మనకి పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇప్పటికీ పెళ్లిళ్ళు చేసే వాళ్ళల్లో కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, ఉండాలి కూడాను. ఉండాలి కాదు, ఉండాలి. ఉంటే ఏంటంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినవి వినాలి, మీరు వినాలి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఒక అనుభవంతో చెప్తూ ఉంటారు కదా. పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైనా విడదీయాలి, వీళ్ళు పెళ్లి కాగానే అమ్మాయి మాట అబ్బాయి నాలి, అబ్బాయి మాట అమ్మాయి నాలి అన్నట్లు కూడా ఎవరు చెప్పరు కదా. అంటే గురుగారు ఇప్పుడు ఏమవుతుందంటే నిజానికి అలాంటి పెద్దవాళ్ళు ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎన్ని చాదస్తం అట్లాంటి తీసి పాడేస్తూ ఉంటారు. చాదస్తము అనేది ఏంటంటే అది మన మంచికే. చాదస్తం అని మనం అనుకుంటున్నాము, అది ఒక్కసారి పాటించి చూడండి. వాళ్ళు చెప్పింది చాలా వెనకటి వాళ్ళు అందరూ చెప్పేవి, కొద్దిగా నాయనమ్మలు అమ్మమ్మలు ఆ తరం వాళ్ళు చెప్పింది ప్రతిదీ విని చూడండి, మన జీవితం ఎంత బాగుంటుంది. అవును, అలాగే ప్రతి ఇంటికి ఏదో ఒక ఆచారం ఉంటుంది కదా గురువు గారు. ఆ ఆచార వ్యవహారాలు పాటించకపోయినా అవి వివాహ బంధం మీద చూపిస్తాయి కదా. ఖచ్చితంగా చూపిస్తాయి. అవి ఎలా చూపిస్తాయి అంటే ఇక్కడ మనకి వెనకట నుంచి కూడా, అంటే మనకు బాగా వెనకట కనుక తీసుకున్నట్టయితే కన్యాశుల్కం ఆ సమయాన్ని కనుక తీసుకున్నట్లయితే అష్టవక్త్రాత్ భవేత్ కన్యా అని చెప్పేసి ఒక మాట ఉంది. అంటే 8 సంవత్సరాలకే అమ్మాయికి వివాహం చేసేవారు. ఎందుకు అలా చేస్తున్నారు, వెనకట ఎందుకు అలా చేశారు అంటే, ఈ అమ్మాయి అత్తారింటికి వెళ్ళే సమయానికి ఆ అమ్మాయి మెచ్యూర్ అయ్యి చేసి ఉండేసరికి ఆ అత్తగారింటి సాంప్రదాయాలు అన్నీ కూడా ఈ అమ్మాయికి అలవాటు అయ్యి ఉంటాయి. ఆ సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు. సరే, అది ఈ కాలంలో సాంప్రదాయాలు పాటించడం మంచిదే, కానీ 8 సంవత్సరాలకు వివాహం చేయడం అనేది తప్పు పని. అది చెయ్యకూడదు కూడా. అసలు న్యాయం ధర్మం అవన్నీ పక్కకు పెట్టేస్తే, చట్టాన్ని పక్కకు పెట్టేస్తే తప్పు. ఎందుకు తప్పు అంటే వెనకట అది ఎట్లా చేశారు అనేది ఈ యొక్క కారణం పక్కకు పెడితే మిగతావన్నీ కూడాను తప్పే. ఎందుకు అంటే ఇప్పుడు మన అమ్మాయే ఉంటుంది, మన అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయిని కనుక మనం చూస్తే అమ్మాయికి ఏం తెలుసు, అమ్మ అన్నం పెడితే కానీ తినదు. ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా పిల్లగాళ్ళు ఆడుతూ వాళ్ళతో పాటు పోయి ఆడుకుంటుంది. చదువుకు అంటే ఏదో అమ్మ నాన్న చెప్తే చదువుకుంటారు. ఇలా మన పిల్లల్ని తీసుకోండి, ఏం తెలుసు. ఇలానే మన వెనకట తరం కూడా అంత చిన్న వయసే కదా వాళ్ళది కూడా. అలాంటప్పుడు 8 సంవత్సరాలు అనేది తప్పు. అందుకనే మనకు ఈ యొక్క చట్టం అంతా కూడా ఏం చేసింది అంటే 18 సంవత్సరాలు దాటాలి, 20-21 సంవత్సరంకి వివాహం చేసినట్లయితే బాగుంటుంది. మెచ్యూర్డ్కి వచ్చేస్తారు చక్కగా, వాళ్ళ మైండ్ కూడా మెచ్యూర్ అయి ఉంటుంది. ఏదన్నా చెప్పినా అత్తగారు వాళ్ళు ఎవరన్నా చెప్పినా వినే పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు మన తరంలోకి వచ్చేస్తే ఇప్పుడు వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. 8 సంవత్సరాలు అనేది పక్కకు పెడితే మన ప్రభుత్వం వారు నిర్ణయించిన 21 సంవత్సరం అని తీసుకుందాం. ఆ 21 సంవత్సరం కూడా దాటి 30 ఏళ్ళకు పోతున్నాం. 30 ఏళ్ళకు పోవటం వల్ల ఏమవుతుంది అంటే ప్రధానమైన పెళ్లికి ముందు సగం ఓపికలు అయిపోతున్నాయి. ఓపికలు అది పక్కకు పెట్టినా ఈ ఆచార వ్యవహారాల దగ్గరికి వచ్చేస్తే ఈ పుట్టింటి ఆచార వ్యవహారాలు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు వీళ్ళు అనుభవించి చూసి ఉన్నారు. కొత్త ఆచారం అనేసరికి వీళ్ళు ఏవగింపు చేసుకోలేకపోతున్నారు. అది ఒక కారణం. రెండోది ఏంటంటే
వాళ్ళు అత్తగారింటి వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, మా అమ్మ వాళ్ళు, ఎందుకంటే మొదటి నుంచి ఇదే ఆచారం కదా, మా అమ్మ వాళ్ళు చేసిందే కరెక్ట్, వీళ్ళు మధ్యలో వీళ్ళు కొత్తగా చెప్తున్నారు అంటే దానికి అలవాటు పడలేక దాన్ని అనుసరించలేక ఒక మాట ఇట్లా పడేస్తున్నారు. ఎందుకంటే దీనికి అలవాటు విన్నాం మనం 30 ఏళ్ల నుంచి, 31 నుంచి దాన్ని మళ్ళీ జీవితాంతం అలవాటు చేసుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ విషయంలో ఆడపిల్లలకి తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంటుందండి. అంటే చాలా మంది ఆడపిల్లలకి ఇది ఉంటుంది, ప్రతి పెళ్ళైన తర్వాత ప్రతిదీ కూడా అత్తగారిని అడగడం ఎందుకు, మా అమ్మ చెప్పదా అని చెప్పి ఫోన్లు చేసి అమ్మ అన్న పదాన్ని బంద్ చేయాలి. అమ్మ అన్న పదం పుట్టింటి పోయినప్పుడే గుర్తుపెట్టుకోండి. అమ్మ అన్న పదం మనము మన ఆచార వ్యవహారాలు మనం పుట్టింటి వాళ్ళకి ఎక్కడ చెప్పాలి అంటే, మన తమ్ముడు మన మేనల్లుడే ఉన్నాడు, వాడికి ఏం తెలియకపోవచ్చు, ఒకనొక సందర్భంలో ఏదన్నా వివాహంలో కానీ ఇంకేదైనా శుభకార్యంలో ఏదైనా తెలియకపోతే మా మేనత్త ఉంది, మా మేనత్తకు తెలుస్తుంది అని చెప్పి ఈ మేనత్తని అడిగి తన పుట్టింటి ఆచారం, తన ఆచారం మొత్తం కూడాను తెలుసుకొని దాని ప్రకారంగా వాడి ఆచారాన్ని కొనసాగించవచ్చు. అంతవరకు మాత్రమే ఈ ఆడపిల్ల ఆచారం ఉపయోగపడాలే తప్ప అత్తగారింట్లో ఈ పుట్టింటి ఆచారం ఉపయోగపడకూడదు. కాకపోతే ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేవారండి అని చెప్పుకోవచ్చు, అసలు చెప్పనే వద్దు, ఒకవేళ చెప్తే చెప్పవచ్చు తప్పులేదు, కానీ దాన్ని ఆచరిద్దామని మాత్రం ఎక్కడా చేయకూడదు. ఇంకొకటి చెప్తున్నామేనండి, ఇలాంటి పుట్టింటి ఆచారాలని, పుట్టింటి దేవతల్ని, పుట్టింటి సాంప్రదాయాలని వదిలిపెట్టేసేయాలి. అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారింటి ఆచారాలని మాత్రమే మనం పాటించాలి. ఇలా అత్తగారింటి ఆచారాలని వీటిని పాటించకపోతే ఆయా దేవతని, ఇప్పుడు అత్తగారింటికి ఒక ఇష్టదేవత కులదేవతలు ఉంటారు, ఆ కులదేవతల్ని మనం వారిని పాటించకపోతే ఆ కులదేవత ఆగ్రహానికి లోనయ్యి దాంపత్యం విడిపోయే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో ముహూర్తం, ఇప్పుడు నేను ముహూర్తం అంటే ఇలా ఉండాలి అని నేను చెప్పాను, నాకంటే గొప్పగా చాలా పెద్దవాళ్ళు చెప్పారు, అటువంటి అన్నీ మనం పాటించినా సరే వివాహ సమయంలో ఈ ఆచార వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి పాటించకపోతే ఇమడలేక కొంత, దేవత అనుగ్రహం లేక కొంత విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అత్తగారింటి ఆచారాలని మాత్రమే పాటించండి. పుట్టింటి ఆచారాలు పుట్టింటి వరకే. అక్కడికి వెళ్ళినప్పుడు అరే మన వాళ్ళ మేనల్లుడికి కానీ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు అరే మన ఇంటి ఆచారం ఇదిరా అని వాళ్ళకి చెప్పి దాన్ని వాళ్ళ ఆచారాన్ని వాళ్ళు నడిపించేటట్లుగా మనం దోహదపడాలి. అత్తగారింటికి వస్తే మాత్రం అత్త మామలు వాళ్ళ అత్తగారులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆ వంశానికి సంబంధించిన పెద్దవారి ఆచారాలని మనం తెలుసుకుంటూ పాటిస్తూ వెళ్ళటమే ఉత్తమమైనది. ఎక్కడా కూడాను ఇందులో కాంప్రమైజ్ కావద్దు. కొత్తగా పెళ్ళైన దంపతులు, లేదు పెళ్ళయి చాన్నాళ్ళు అయింది, ఇప్పటికైనా సరే దాన్ని పాటిస్తూ మన సాంప్రదాయాన్ని, అంటే ఆ పుట్టింటి సాంప్రదాయాన్ని కాకుండా అత్తగారింటి సాంప్రదాయాన్ని దానికి జీవం పోస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను నేను.